నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో రౌడీ ప్రచారం నడుస్తున్నది. ఇంతకీ ఎవరా రౌడీ? బీఆర్ఎస్ అంటున్నది నవీన్ యాదవ్, ఆయన తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్, వీళ్ళంతా ఒకవేళ ఈ బై ఎలక్షన్లో కనుక పొరపాటున గెలిస్తే ఇక నియోజకవర్గం అంతా భస్మం అయిపోతుంది ఒకటే దెబ్బతో అని బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్నది. మరి కాంగ్రెస్ దీన్ని ఏ రకంగా ఎదుర్కొంటున్నది? కాంగ్రెస్ వ్యూహం ఏంటి ఇందులో? అసలు ఈ వ్యూహంలో కేటీఆర్ అవలంబిస్తున్న వ్యూహమా ఇది? రౌడీ అనే దాని విషయంలో ఒక వ్యక్తిని ఈ రకంగా టార్గెట్ చేస్తూ మాట్లాడడం అనేది, లేదు కేసీఆర్ స్ట్రాటజీనా? ఎవరి స్ట్రాటజీలో భాగంగా అసలు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు వీటన్నింటిని పక్కన పెట్టి ఈ అంశాన్ని ప్రధానంగా బీఆర్ఎస్ ఎంచుకుంది? డిస్కషన్ జరగాల్సిన అంశం ఇది. నా ముందు బెల్లయ్య నాయక్ గారు ఉన్నారు, ట్రైకార్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. ఆయన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక ప్రాంతానికి ఆయన ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. నమస్తే బెల్లయ్య నాయక్ గారు. నమస్తే. సో ఇన్ని ఉన్నాయి మీకు. సో ఏం జరుగుతున్నది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో? బీఆర్ఎస్ చాలా ఒకటే ఎజెండాతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. స్ట్రైట్గా రౌడీ రాజ్యం తెస్తారు ఒకవేళ నవీన్ యాదవ్ గెలిస్తే. ఇగో నిన్ననే ఆయన ఒకటి మాట్లాడిండు, మేము ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళని ఇక్కడ ఉండనియం, మేము ఇక్కడ నుంచి పంపించేస్తామని మాట్లాడిండు. చాలా ఇప్పుడే ఇట్లా మాట్లాడితే గెలిస్తే ఎట్లా అనే ఒక లైన్ తీసుకొస్తున్నారు. రగ్గారు, మీకు మన తొలి వెలుగు ప్రేక్షకులకు నమస్కారం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారు గెలవబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ తన అంతర్గత సంక్షోభంతో విచ్ఛిన్నం అవుతున్నటువంటి పరిస్థితి రోజు రోజు కనబడతా ఉంది. మూడో అంశం ఏంటంటే, జనరల్ ఎలక్షన్లో వాళ్ళు ఓడిపోయిన తర్వాత కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు 2 సంవత్సరాలు, ఆల్మోస్ట్ ఆల్ ఇంకో 1 మంత్ అయితే 2 సంవత్సరాలు అవుతుంది. మనం అక్టోబర్లో ఉన్నాం, నవంబర్ డిసెంబర్ 7th అయితే 2 సంవత్సరాలు, 3వ తారీఖు రిజల్ట్ వచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ 22 months తర్వాత వాళ్ళ యాటిట్యూడ్లో కానీ వాళ్ళ బిహేవియర్లో కానీ ఏ రకమైన మార్పు రాలేదు అని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. నేను అడుగుతా ఉన్నాను, జనరల్గా మనువాదపు ఆలోచనలు ఎట్లుంటాయంటే, అగ్రకుల ఆధిపత్యపు భావజాలం కలిగినటువంటి వాళ్లకు మిగతా వాళ్ళంతా చాలా తక్కువ అనే భావన ఉంటుంది. భారత రాజ్యాంగం, భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన తర్వాత అందరూ సమానమైన భావనతో సమాజం ఏర్పడాలని లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఒక బీసీ బిడ్డకు, ఒక యాదవ్ బిడ్డకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఆయన, వాళ్ళ ఫాదరు, వాళ్ళ కుటుంబము, ఆ జాతి అంతా కూడా ఆ ప్రాంతంలో విస్తరించున్నది. వాళ్ళకు వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఆదుకున్న గుణాలు ఉన్నాయి. నవీన్ యాదవ్ ఇవాళ ఫస్ట్ టైం పోటీ చేయట్లేదు. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి సందర్భం ఉంది. 2 సార్లు 40,000 కార్పొరేటర్గా పోటీ చేసినటువంటి అనుభవం ఉంది. 40,000 ఓట్లు వచ్చినాయి ఆయనకి. సెకండ్ లీడింగ్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. 40,000 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆయన ప్రజల కోసం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిరంతరం పనిచేస్తున్నటువంటి వ్యక్తి. అటువంటి వాడిని ఇవాళ సిద్ధాంతపరంగా నిజంగా గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ మేము ఇది చేసినాం, కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇప్పుడు 10-22 నెలల నుంచి ఇది వైఫల్యం ఉంది అని చెప్పి ఈయనను ఓడిస్తే ప్రజలకు ఇది మేలు జరుగుతుంది అనేటటువంటిది ఒక ఎజెండా మీద మాట్లాడగలిగినటువంటి శక్తి ఇవాళ బీఆర్ఎస్కు పార్టీకి లేదు. నవీన్ యాదవ్ను వ్యక్తిగతంగా ఎట్లా టార్గెట్ చేయాలి, నవీన్ యాదవ్ విలువను ఎట్లా తగ్గించాలి, నవీన్ యాదవ్ను ప్రజల్లో ఎట్లా పలసన చేయాలనేటటువంటి దుర్మార్గమైనటువంటి అహంభావపు ఆలోచనతోని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతే తప్ప రాజ్యాంగ స్ఫూర్తితోని, ప్రజాస్వామ్య పూర్తితోని ప్రజల్ని మెప్పించి ఓట్లు ఎట్లా వేయించుకుందాం అనేటటువంటి విధానం టీఆర్ఎస్లో లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మన కేసీఆర్ కూడా మాట్లాడుతున్నటువంటి తీరేంది, ఇంకా ప్రజలు తప్పు తెలుసుకోలేదు అంటే ప్రజలు తప్పు చేసిరనే భావనతోనే ఉన్నారు. అందుకనే వీళ్ళు కంప్లీట్ ఆధిపత్యపు భావజాలపు అహంభావనతోని ఇవాళ బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, పేద వర్గాల్ని అవమానం చేసే పద్ధతిలో ఈ పేద వర్గాల నుంచి వచ్చి ప్రజల కోసం నిలబడేటటువంటి వాడు ఎవడున్నా వానికి గూండాగానో, వాని రౌడీగానో, వాని సంఘ వ్యతిరేక శక్తులను చిత్రీకరించడం అనేటటువంటిది ఆధిపత్య భావజాల వ్యూహంలో భాగం. అందులో భాగంగా పెద్ది సుదర్శన్ రెడ్డి వాళ్ళకి సంబంధించిన ఒక కళాకారుల ప్రచార రథం ఉంటే దాన్ని తగలబెడతా అన్నాడట. సో దానికి కౌంటర్గా కొంత ఘాటుగా స్పందించిండు. ఎట్లా మీరు ఇక్కడ ఉండగలుగుతారు, ఎట్లా ఏం చేయగలుగుతారని. సో దాన్ని ముందు పెట్టి వాళ్ళ బీఆర్ఎస్ మొత్తం ప్రెస్ మీట్లు చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇప్పుడే ఇట్లుంటే వాళ్ళ తర్వాత ఎట్లా? నేను అదే అంటున్నాను, వాళ్ళు చాలా తప్పు చేస్తుండ్రు. వాళ్ళు నవీన్ యాదవ్ సామాజిక వర్గాన్ని అవమానం చేయడమే ఎజెండాగా పెట్టుకున్నారు. ఒక్క రకంగా చెప్పాలంటే ఇవాళ బీసీలని పట్ల వాళ్ళకు ఉన్నటువంటి చులకన భావం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇవాళ ప్రజలు ఆలోచిస్తారు. నవీన్ యాదవ్ గురించి నీకంటే, నాకంటే, కేటీఆర్ కంటే, కేసీఆర్ కంటే ఎక్కువ వాళ్ళకి తెలుసు. జూబ్లీహిల్స్ ప్రజలకు తెలుసు.
జూబ్లీ హిల్స్లో ఆయన ప్రతి కుటుంబాన్ని ఎట్లా అండగా నిలబడ్డాడు. ఆయన ఎమ్మెల్యే కాలే, ఎంపీ కాలే ఇప్పటిదాకా. ఆయనకు అధికారంలో లేడు. కానీ ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టుకొని ఇల్లు అవసరమైన ప్రతి ఓడికి ఎట్లా సహకారంగా వాళ్ళ కుటుంబం నిలబడ్డదనేది ఏ గల్లీని పోయి అడిగినా చెప్తారు. అక్కడ ఏ ఏరియాని పోయి అడిగినా చెప్తారు. నేను ఇప్పుడు యూసుఫ్గూడ డివిజన్లో వెంకటగిరి ఏరియాలో నేను పనిచేస్తూ ఉన్నాను. పార్టీ నాకు ఆదేశించింది, నేను పనిచేస్తూ ఉన్నాను. ప్రతి ఇంట్లో ప్రతి మనిషిని, ఒకరు నా క్లాస్మేట్ అంటాడు, ఒక నా దోస్త్ అంటాడు, ఒక నా బిడ్డ అంటాడు, ఒకరు నాకు మేము కలిసి తిరిగినామని చెప్తారు. ప్రతి మనిషితో ఆయనకు అటాచ్మెంట్ ఉన్నది. నవీన్ యాదవ్కు ఉన్నది, వాళ్ళ కుటుంబానికి ఉన్నది. కాబట్టి ఇంత అటాచ్మెంట్ ఉన్నటువంటి వ్యక్తిని అయితే ఇంకెక్కడ చూడలేను. నేను చాలా రాష్ట్రాలలో చాలా దిక్కులలో పోయి బాధ్యత అప్పచెప్పిన కాడ పనిచేసిన, కానీ పర్సన్ టు పర్సన్ అటాచ్ ఉన్నటువంటి వ్యక్తి. అందుకనే నవీన్ యాదవ్ ఇప్పుడు సిద్ధాంతపరంగా కొట్లాడితే గెలిచే పరిస్థితి లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులే ఇవాళ నవీన్ యాదవ్ ఓట్లేనికి సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ పర్మనెంట్ కార్డ్ హోల్డర్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా బీఆర్ఎస్ ఓట్లేసే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్కు డిపాజిట్ వస్తే ఎక్కువ, నేను అంటా ఉన్నాను. అటువంటి స్థితి నుంచి ఇవాళ ఆయనను డిఫేమ్ చేద్దాం, ఇంకోటి చేద్దాం అనే పద్ధతిలో వ్యవహరిస్తారు తప్ప దాంతోనేం పెద్ద ఉపయోగం లేదు. బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా కనీసం గౌరవప్రదమైనటువంటి పద్ధతుల్లో యాక్సెప్టెన్స్ తెచ్చుకునేటటువంటి పద్ధతుల్లో వాళ్ళు పనిచేయట్లేదు. దానికి కారణం వాళ్ళ అహంభావమే. ఆ రెక్టిఫై చేసుకోకపోతే కంప్లీట్ ఖతమైపోతుంది. అది కంప్లీట్ ఖతమైపోతుంది. ఇది కూడా మిగలదు, ఉన్నది కూడా మిగలదు. ఆ కవిత గారు చేసినటువంటి ఆరోపణల కంటే 100 రెట్లు పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీని నిండా ముంచుతాడు, అంతేనా? దాంట్లో ఏం క్వశ్చన్ లేదు. ఇప్పుడు వీళ్ళది అంటే ఎజెండా ఒకటే అయిపోయింది. ఎందుకు మీ హామీల గురించి కూడా వాళ్ళు మాట్లాడతలేరు? అంటే మీరు ఇచ్చిన హామీలు ఫెయిల్యూర్ అయిన వీటి గురించి కూడా మాట్లాడతలేరు. వాళ్ళ ఎజెండా ఒకటే ఉంది, వీళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే మనకు ఓట్లు పడతాయి అన్న యాంగిల్లోనే ఉన్నారు. సింగిల్ పాయింట్ ఎజెండా. వాళ్ళకు ఏం దుర్బుద్ధి పుట్టిందో నాకు తెలియదు. మేము ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున జరుగుతున్నటువంటి ప్రచారాన్ని చూడండి. అక్కడ మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మేము కార్పొరేషన్ చైర్మన్లం పనిచేస్తున్నాం. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు సినిమా ఫంక్షన్ ఏదో అయ్యిండు, కానీ ఇక్కడ కూడా ఒక్క ఓటు గురించి ఆయన మాట్లాడలేదు, రాజకీయాల గురించి మాట్లాడలేదు. సినిమా వాళ్ళకి ఎట్లా అండగా ఉండాలనే మాట చెప్పిపోయినటువంటి పరిస్థితి. మేము గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి అభివృద్ధి, కాంగ్రెస్ ఈ 22 నెలలుగా దాదాపు 150 కోట్ల రూపాయలు జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి 46,000 మందికి రేషన్ కార్డులు ఇచ్చినటువంటి పరిస్థితికి, అదేవిధంగా 62,000 మంది, ఇవాళ 67,000 మంది రేషన్ బెనిఫిషరీస్ ఉన్నటువంటి విషయాన్ని, దాదాపు 3,000 మందికి ఇవాళ కుట్టు మిషన్లు ఇచ్చినటువంటి విషయాన్ని, ఒక్క నాలాలో ఉన్నటువంటి మురికి కంపలో ఉన్నటువంటి మురికిని కూడా తీయలే, వాళ్ళు మట్టిని కూడా తీయలే. కానీ కాంగ్రెస్ వచ్చినాక ఏ మూలలో ఏ గల్లీలో ఎక్కడెక్కడ నాలాలు చిన్నగా ఉన్నాయి, పైపులు చిన్నగా ఉన్నాయి, పర్మనెంట్గా చేయాల్సిన పనులేంది, మొత్తం కంప్లీట్గా చేయాల్సినటువంటి శాశ్వతంగా చేయాల్సినటువంటి పనులేంటి, ఇమీడియట్గా చేయాల్సినటువంటి పనులేందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు దగ్గరుండి గల్లీ తిరిగి ఎలక్షన్స్ కంటే ముందు నుంచే, నాట్ ఓన్లీ జూబ్లీ హిల్స్ ఎలక్షన్, సిటీ మొత్తానికి ఒక దిక్కు హైదరాబాద్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఇంత వర్షం పడుతున్నా ఎక్కడ బ్లాక్ కాకుండా ముందుకు తీసుకుపోయేటటువంటి ప్రయత్నం సీరియస్గా చేస్తున్నాం. ఇంకా కొన్ని అయితే అవి తీసి కొత్త పైపు లేకుండా నడిచే పరిస్థితి లేదు. ఈ వర్షాకాలం అయిపోయినా అది కంప్లీట్ చేద్దామని చెప్పి ప్రజలు మేము డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నాం. మేము కంప్లీట్ జూబ్లీ హిల్స్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తాం. ఇప్పుడు రైట్ ఆర్ రాంగ్, నెగిటివ్ ఆర్ పాజిటివ్, ఒక అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నప్పుడు అది నెగిటివ్ అంశమైన తప్పుడు అంశం ప్రజలు నమ్మడానికి అక్కడక్కడ అవకాశాలు ఉంటాయి కదా. ఆయన మీద పేపర్లలో కూడా రాయిస్తున్నాం అంటే ఫేక్, అంటే నమాజ్ చేసేటప్పుడు స్నానం చేయరు అని చేయాలనేది అన్నాడని, అట్లా రకరకాల ఫేక్. నేను అదే అంటున్నా కదా, వీళ్ళు శకుని రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఈ శకుని రాజకీయాలను తిప్పి కొట్టగలిగినటువంటి చైతన్యం జూబ్లీ హిల్స్ ప్రజలకు ఉన్నది. అబద్ధం ఎంత గట్టిగానైనా చెప్పని, కానీ నిజం ఏందో ప్రజలకు తెలుసు. నవీన్ యాదవ్ను గుంటా అంటారు, రౌడీ అంటారు, అట్లా హిందువులను తిట్టిండంటాడు, ముస్లింలను తిట్టిండంటాడు, అది చేసిండంటాడు, ఇది చేసిండంటారు, రకరకాల ప్రయత్నాలు చేస్తుడు. ఫేక్ మార్ఫింగ్ వీడియోలు కూడా పెట్టుతున్నారు వాళ్ళు ప్రజల్ని మభ్యపెట్టడానికి. కానీ వీళ్ళు ఎన్ని రకాల ఎత్తుగడలు వేసినా నవీన్ యాదవ్ గురించి ఆయన పుట్టినప్పటి నుంచి చెడ్డేసుకొని తిరిగి ఆ ప్రజల్లోనే ఉన్నాడు ఇప్పటిదాకా. కాబట్టి ఆ లోకల్ ప్రజలకు నవీన్ యాదవ్ పట్ల చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో, ఉత్తమ మెజారిటీ కాదు, భారీ మెజారిటీతో గెలిచేటటువంటి అవకాశం ఉంటుంది, గెలుస్తుండు. దాంట్లో ఏ కన్ఫ్యూజన్ లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ ను గెలిపిస్తే ప్రజలకు వచ్చేదేం లేదు. 3 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది. ఈ స్ట్రాటజీ అంతా కేటీఆర్ అమలు చేస్తున్నట్టున్నాడు మరి ఆయన. అందుకనే కేటీఆర్ తనంతట తానే 1 కిలోమీటర్ దూరం నుంచి కంపబోతుంటే ఉరికి అడ్డంలో పడి తగిలించుకునే రకం. ఇప్పుడు అదే చేస్తుండే ఆయన. ఇక్కడ తగిలించుకొని అయ్యా నాకు ముళ్ళు పుట్టిందని చెప్పి దేశం అంతా తిరుగుతాడు.
అందుకనే ప్రజలకు స్పష్టంగా అర్థమైంది, నవీన్ యాదవ్ను ఓడించడం అనేటటువంటిది ఎవరి తరం కాదు. ఎందుకంటే ప్రజలు ఆయన్ని కోరుకుంటున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఆయనకు అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో 3 సంవత్సరాలు ఉండబోతున్నది. జూబ్లీ హిల్స్ను అభివృద్ధి చేసుకోవడం అనేటటువంటిది ప్రజల అవసరం. ఇవాళ నాయకులు ఎవరైనా మాట్లాడవచ్చు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు చైతన్యవంతులు, తెలివి కల్లోళ్ళు, ఇండిపెండెంట్గా నిర్ణయం తీసుకోగలిగిన వాళ్ళు. సోషల్ మీడియాలో ఏమొస్తుంది, పేపర్లో ఏమొస్తుంది, దీన్ని బట్టి నిర్ణయం తీసుకోగలిగిన వాళ్ళు కాదు. వాళ్ళకు విచక్షణతోని మనిషి పట్ల ఆలోచించుకొని నిర్ణయం తీసుకోగలిగే శక్తి సామర్థ్యం ఉన్నటువంటి వాడు. సో ఇది కంపల్సరీ వన్ సైడ్ అయిపోతుంది. సో ఇప్పుడు వాళ్ళు అంటున్న ఈ రౌడీ అనే దాన్ని బీసీలు ఏమన్నా ఆలోచిస్తున్నారా దీని మీద? నేను కోరుతున్నా, ఆలోచించాలి. ఈ వర్గాల పట్ల అహంభావపు విధానంతో ఇవాళ కేటీఆర్ చేస్తున్నటువంటి మాటలు, ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడుతున్నటువంటి తీరు, కేసీఆర్లో మాట్లాడుతున్నటువంటి తీరు, లీక్ చేస్తున్నటువంటి పద్ధతి అణిచేయడం కోసం, మానసికంగా డిఫేమ్ చేయడం కోసం, డైల్యూట్ చేయడం కోసం, ఈ వర్గాలను ఆత్మన్యూనతకు నెట్టడం కోసం తరతరాలుగా జరుగుతున్న ప్రయత్నాన్ని మరొకసారి ప్రయోగిస్తున్నటువంటి విధానాన్ని అర్థం చేసుకొని వాళ్ళ ఒక్కటి కావాల్సినటువంటి అవసరం ఉంది. ఒక మెయిన్ స్ట్రీమ్లో ప్రధాన స్రవంతిలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఒక బీసీ బిడ్డకు అవకాశం ఇస్తే ఇవాళ సామాజిక న్యాయాన్ని కోరుకునేటటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అగ్రకులాల్లో ఉన్నటువంటి సామాజిక న్యాయాన్ని, రాజ్యాంగాన్ని కోరుకునేటటువంటి వ్యక్తులు ఇవాళ కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా, గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది కదా. ఇది పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కాదు. ఇవాళ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటటువంటి వాళ్ళం, సమానత్వాన్ని కోరుకునేటటువంటి వాళ్ళం, ఈ సమన్యాయాన్ని కోరుకునేటటువంటి వాళ్ళం అందరం కూడా అండగా నిలబడాలి. మన బాధ్యతగా నిలబడాలి, గెలిపించుకోవాలి. మనం న్యాయం పక్షాన ఉంటామా, అన్యాయ పక్షాన ఉంటామా? ఏ మాట కామాట హైదరాబాద్ లో ఒకవేళ నవీన్ గెలిస్తే ఆయన ఒక లీడర్ గా కూడా ఎమర్జ్ అవ్వడానికి అవకాశం కూడా ఉంటుంది. చాలా మంచి అవకాశం ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి బీసీ ఉద్యమాలు, ఈ సామాజిక ఉద్యమాలకు ఒక సెంటర్ పాయింట్ బీసీల వైపు నుంచి ఆలోచన చేస్తే అవకాశం అన్ని వర్గాలకు ఒక డెమోక్రటిక్ స్పేస్, మంచి స్పేస్ని ఏర్పాటు చేయగలిగినటువంటి పరిస్థితి వస్తుంది. ఇక్కడ మతాల పేరు మీద జరుగుతున్నటువంటి పోలరైజేషన్, రాజకీయ దుర్మార్గం నుంచి ఒక డెమోక్రటిక్ సిటీగా దీన్ని మనం తీర్చిదిద్దుకోవడానికి నవీన్ యాదవ్ కాంట్రిబ్యూషన్ బ్రహ్మాండంగా ఉంటుంది. యువకుడు, చదువుకున్నటువంటి వాడు, జ్ఞానవంతుడు, ప్రజల సమస్యలు తెలిసినటువంటి వాళ్ళు, డౌన్ టు ఎర్త్ ఉన్నాడు, గ్రౌండ్లో ఉన్నటువంటి వ్యక్తి, ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి మనకు ఒక లీడర్గా దొరకడం. ఇప్పుడు పీజేఆర్ గారు చనిపోయిన తర్వాత నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైనటువంటి లీడర్షిప్ సిటీలో లేదు. మాకు ఆ బలమైనటువంటి లీడర్షిప్ కోసం మేము ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సరే, అక్కడక్కడ కొందరు పెద్దలు చాలా సీరియస్గా పనిచేస్తున్నారు దానికోసం. నేను అంటున్నట్టే ఈ టీం అంతా కలిస్తే, నవీన్ యాదవ్ గారు ఉన్నారు, హనుమంతరావు గారు ఉన్నారు, ఇక్కడ ఒకటి దానం నాగేందర్ గారు వస్తూ ఉంటున్నారు, వీళ్ళంతా కూడా ఒక టీమ్గా, గతంలో మీకు మంచి టీం ఉండేది హైదరాబాద్లో, ఇప్పుడు ఒక మంచి టీం ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. సిటీలో ఒక నాయకత్వం ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు రేపు అజరుద్దీన్ గారిని మీరు అన్నట్టు నిజంగా కనుక క్యాబినెట్లో తీసుకురాగలిగితే ఒక సోషల్ బ్యాలెన్సింగ్ అనేటటువంటిది కూడా తీసుకురాగలిగినటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది ఎప్పటికీ. ఇప్పుడు అజరుద్దీన్ మంత్రిని చేయబోతున్నారట, ఎల్లుండి ప్రమాణ స్వీకారం అంటున్నారు. ఇప్పుడు అది ఎప్పుడైతుందో నాకు ఎలక్షన్ కోసం, ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ కోసం ఎందుకు తీసుకుంటాం? సామాజిక వర్గాల వారీగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం అనేటటువంటిది మా ఎజెండా. చాలా ముఖ్యమంత్రి ఇప్పుడు క్యాబినెట్ ఎక్స్పాన్షన్, క్యాబినెట్లో ఎవరికి మంత్రివర్గంలో తీసుకోవాలి అనేటటువంటిది ముఖ్యమంత్రి గారి విచక్షణకు, అధికారానికి సంబంధించినటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. దాన్ని ముఖ్యమంత్రి గారు పార్టీతో చర్చించి నిర్ణయం తీసుకొని రేపు చేస్తారా, ఎల్లుండి తీస్తారా, ఎలక్షన్ ముందు చేస్తారా, ఎలక్షన్ తర్వాత చేస్తారా, ఎలక్షన్కు దానికి ఏం సంబంధం ఉండదు. వేకెన్సీ ఫిలప్ కింద చూసుకోవాల్సిందే. దాంట్లో ఎలక్షన్ కోసం చేసినట్టు కాదు అది. అంటే ఒక రోజు ఉండి నెక్స్ట్ డే వెళ్ళిపోయే పోస్టా కాదు. అదే ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు, ఎప్పుడైనా చేయొచ్చు కదా. ఎందుకు చేయకూడదు? ఎందుకు చేయకూడదు? ఎందుకు చేయకూడదో చెప్పండి. ఎందుకు చేయకూడదో చెప్పండి. ఆడ మంత్రివర్గంలో ముస్లింలకు, మైనారిటీలకు ప్రాతినిధ్యం కావాలి. ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు ఇచ్చేస్తాం. ముహూర్తం మాకు అన్ని కలిసి వస్తే ఇచ్చేస్తాం. దాని ఏముంది? ఎందుకు ఆపాలి? ఎలక్షన్ తో అవకాశం దొరికింది, కలిసి వచ్చింది, మంచిదే కదా. ఎందుకు కలిసి వస్తే మేము ఉపయోగించుకోం దాన్ని. ఎస్, ఎలక్షన్ కోసం కూడా చేస్తాం, ఎలక్షన్ లో కూడా వాడుకుంటాం. తప్పే ఉంది? తప్పే ఉంది? మేము అన్ని వర్గాలకు ఇవ్వడం అనేటటువంటిది మా బాధ్యత. దేశంలో ఒక్క ముస్లిం కూడా బీజేపీ టికెట్ ఇవ్వకుండా మా సామాజిక వర్గాన్ని అణచేసేటటువంటి కుట్ర చేస్తున్న దానికి సమర్థిస్తావా? ఒక వ్యక్తికి టికెట్ ఇవ్వలే, ఒక వ్యక్తికి టికెట్ ఇవ్వదా పార్టీ? ఇది ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రిఫ్లెక్ట్ చేసే పార్టీ అవుతుందా అప్పుడు అది? అందుకనే కాంగ్రెస్ పార్టీ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, ఓసీలు, పేదలు, ఉన్నత వర్గాలు, కార్పొరేట్స్ అందరినీ బ్యాలెన్స్ చేసి ఒక సమగ్రమైనటువంటి భారతదేశాన్ని నిర్మించేటటువంటి పార్టీ రాజ్యాంగం పునాది మీద. ఓకే, అంత గొప్ప విశాలమైనటువంటి సిద్ధాంతం కలిగింది ఈ దేశంలో కాంగ్రెస్ తప్ప ఇంకో పార్టీ లేదు. ఓకే ఓకే నెక్స్ట్, ముఖ్యమంత్రికి మంత్రులకు పడతలేదా? మొన్న గొడవ జరిగిందా నిజంగానే క్యాబినెట్ సమావేశంలో? గొడవ మీన్స్ రేవంత్ రెడ్డి వాళ్ళందరూ సైలెంట్ గా ఉంటే
మొత్తం అందరికి క్లాస్ బీకిండు, అరుచుకున్నాడు. అసలు మీరు ఇట్లా అయితే నేనేందో నేను చూపించాల్సిన పరిస్థితి వస్తుంది అని మాట్లాడినట్టు ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ ఆయన సంపాదకీయంలో రాసిండు ఎడిటోరియల్. సరే, ఆ రాధాకృష్ణ గారు సమాచారంతో రాసిండు నాకు తెలియదు, కానీ మీరు చాలా క్యాబినెట్లు చూసిరు. కేసీఆర్ గారి క్యాబినెట్ చూసిండ్రు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారితో చూసిరు, రోషయ్య గారిని చూసిరు, కిరణ్ కుమార్ చూసిరు, ఇంకా వీలైతే చిన్నప్పుడు మనం వెంకటరామారావు దగ్గర చూసినాం. కానీ ఫ్రెండ్లీ క్యాబినెట్ ఎప్పుడు చూసి ఉండరు మీరు. ఫ్రెండ్లీ అంటే తనుకోవడమా? అంటే ఒక అన్నదమ్ముల లెక్క కలిసి కూర్చొని అంత జాలీగా కూర్చొని మాట్లాడుకునేటటువంటి క్యాబినెట్ ఒక రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ మాత్రమే. మీరు గుర్తుపెట్టుకోండి, అంత ఫ్రెండ్లీగా. ఆయన అట్లా అంటడం ఆయన ఏం రాసిండో పక్కన పెట్టండి, నేను చెప్తున్నా కదా. ఫెయిల్యూర్ అయినట్టుగా మీరు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఏమన్నా అంటే క్యాబినెట్ లోపల మంత్రులు మాత్రమే కూర్చొని మాట్లాడుకుంటారు. ఇప్పుడు రాధాకృష్ణ గారికి ముఖ్యమంత్రి చెప్పిండ్రా లేకుండా ఏ మంత్రి చెప్పాడో చెప్పాలి మరి రాధాకృష్ణ గారు. నేను ఎందుకు చెప్తున్నా, నా అబ్జర్వేషన్ చెప్తున్నా. నేను నాకు అడుగుతున్నాం, నా అబ్జర్వేషనే చెప్పగలను. నేను ఎన్టీ రామారావు గారు 82లో ముఖ్యమంత్రి అయిన కాడ నుంచి నేను 5వ తరగతి నుంచి పేపర్ చదువుతున్నా, నేను చూస్తా ఉన్నాను. గుండూరావు గారు కర్ణాటక ముఖ్యమంత్రి ఉన్న కాడ నుంచి. నేను అంటున్నా, ఇంత ఫ్రెండ్లీ క్యాబినెట్ నేను చూసిన కాళ్ళు లేదు. ఫ్రెండ్లీ అంటే ఎట్లా? ఫ్రెండ్లీ అంటే అందరు కలిసి కూర్చొని అన్నదమ్ముల లెక్క, ఒక ఫ్రెండ్స్ లెక్క కూర్చొని మాట్లాడుకునేటటువంటి వాతావరణం ఉన్న క్యాబినెట్. అంటే నా పని నేను చేసుకోవడం, నా దాంట్లో ఏలు పెట్టకు, నువ్వు చేసుకొని. ప్రజాస్వామ్యంలో హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఉంటాడు, మిగతా వాళ్ళందరూ కూడా ఈక్వల్ పవర్తో ఉండేటటువంటి మంత్రులు. దిస్ ఇస్ ద కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగం చెప్పేటటువంటి కంటెంట్. కాబట్టి ఇక్కడ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటటువంటి భావనలు క్యాబినెట్లో ఉండదు. క్యాబినెట్ కొలీగ్స్ అంటారు వాళ్ళందరినీ, ముఖ్యమంత్రి ఈజ్ హెడ్ ఫర్ దట్. వాళ్ళంతా కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు, కలిసి కూర్చొని చర్చించుకుంటారు. ప్రజాస్వామ్యం అంటేనే మాట్లాడుకోవడం, భిన్నాభిప్రాయాల్ని ఏకాభిప్రాయంలోకి తీసుకొచ్చి నిర్ణయం తీసుకొని రిజల్యూషన్ చేసి అమలు చేసి ప్రజలకు మేలు చేయడం. దట్ ఈజ్ నథింగ్ బట్ డెమోక్రసీ. ఒక వ్యక్తి తప్ప చుట్టుపక్కల కూడా నిలబడడానికి వీలు లేదు. ఒక్కడు వస్తుంటే వంగి వంగి దండాలు పెట్టాలి అనేటటువంటి క్యాబినెట్ డెమోక్రసీ అనరు, దాన్ని రాచరికం అంటారు. గతంలో అన్ని అట్లాంటివి చూసిండ్రు మనం. కేసీఆర్ 10 సంవత్సరాలు కాబట్టి అందరు అదే ఊహించుకుంటున్నారు. అక్కడ జరుగుతుంది. ఇక్కడ నేను అంటున్నా కుట్రలు అని అంటున్నారు, ఒకరి మీద కుట్రలు. అందుకని వేరు కుట్ర వేరు కదా. ఇది ఫ్రెండ్లీ క్యాబినెట్ అంటున్నాను, అందుకని కుట్రలు లేవు ఇక్కడ. భిన్నాభిప్రాయాలు ఉంటే కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకునే క్యాబినెటే తప్ప భిన్నాభిప్రాయాలు లేకపోతే ఏకశిలా సాదృశ్యం సామాజిక వ్యవస్థ ఉండదు. చివరికి మహేష్ కుమార్ గౌడ్ మాట ఇంటలేట్ అన్నాడట కదా. అదే అంటే అట ఇట, ఆయన అట అన్నాడు, ఈయన ఇట అన్నాడు, ఆయన ఇట అన్నాడు. ఇదంతా కూడా ఈ మాత్రం మాట్లాడుకునే స్పేసు అండ్ వెసులుబాటు కాంగ్రెస్ డెమోక్రసీలోనే ఉంటుంది. నేను అదే డెమోక్రసీ అంటే ఏంది, 100 ఆలోచనలు బయటికి రావడం. డెమోక్రసీ అంటే ఎస్ఐ స్థాయి పోలీసుని మంత్రి ఇంటికి పంపడమా, మంత్రి ఇంట్లోకి పంపడమా? అది టెక్నికల్గా ఏ మిస్టేక్ జరిగితే దాని మీద వెంటనే యాక్షన్ తీసుకుంటారు, అది నడుస్తుంది. ఎవరో పంపించరు. ఇప్పుడు పోలీసు వాళ్ళు పనిచేస్తారు, జర్నలిస్టులు పనిచేస్తారు. ఎవరి బాధ్యతల్ని, ఎవరి పారామీటర్స్ని వాళ్ళను కాన్స్టిట్యూషన్ బేస్ మీద ఫిక్స్ చేయబడ్డది. ఇక్కడ మంత్రులు పనిచేస్తారు, కలెక్టర్లు పనిచేస్తారు, ఎస్ఐలు పనిచేస్తారు, అటెండర్ పనిచేస్తారు. ఎవరి డ్యూటీ వాళ్ళది. ఎవరు ఆ డ్యూటీలో ఎక్కడైనా లోపాలు జరిగి తప్పు జరిగితే దాని మీద వెంటనే పైన ఉన్నటువంటి పద్ధతిలో యాక్షన్ తీసుకుంటారు, రెక్టిఫై చేసుకుంటారు. మంత్రుల మధ్యన భిన్నాభిప్రాయాలు రావడం సహజం. భిన్నాభిప్రాయం రాకపోతే తప్పవుతుంది. భిన్నాభిప్రాయం రాకపోతే తన అభిప్రాయాన్ని అణచేసుకొని ఇంకోళ్ళ అభిప్రాయంలో తను నడుచుకున్నట్టు ఉంటుంది. భిన్నాభిప్రాయాల్లో కలిగి ఉండడమే ప్రజాస్వామ్యం అంటే. నేను అభిప్రాయ భేదాలు వేరు, కుట్రలు వేరు. ఇప్పుడు కొండా సురేఖ మీద జరిగింది కుట్రనే కదా, కుట్ర కోణమే కదా. నేనైతే కొండా సురేఖ ఖుద్దు అంటుంది నా మీద కుట్ర కాదు, మాకు మధ్యన గ్యాప్ ఉన్నది, అది ఫిలప్ అయిందని కొండా సురేఖ గారు చెప్తా ఉన్నారు. మా పాప కొంత తొందరపడి మాట్లాడిందని ఆమె చెప్తా ఉన్నారు. అదేందో ఎక్స్ప్లెనేషన్ అటు పిసిసి ప్రెసిడెంట్ మాట్లాడుకున్నారు, ఇన్ఛార్జ్ గారితో చెప్పారు, ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి మాట్లాడుకున్నారు. అదే అంటున్నారు, మా మధ్యన కొంత భిన్నాభిప్రాయం ఉండే మాట్లాడుకొని క్లోజ్ చేసుకున్నాం. సెటిల్మెంట్ అన్నారు, దాన్ని క్లారిఫికేషన్ అంటారు. సెటిల్మెంట్ ఈస్ డిఫరెంట్. ఇది వ్యాపారం కాదు. వ్యాపారమే కదా అన్ని, మళ్ళా వ్యాపారాలతోనే లేదు గారు. మార్క్సే అంటే కాంగ్రెస్ పార్టీ డెమోక్రసీని నమ్ముతుంది కాబట్టి, నియంతృత్వం ఉండదు కాబట్టి ఏది పడితే అది కామెంట్ చేసేయచ్చు అనేటటువంటి సిస్టమ్ ఇవాళ ఉన్నది. మేమేమో అందరి అభిప్రాయాలను గౌరవించేటోళ్ళం, ఏకీభవించాం.
ఆ అభిప్రాయంతో భిన్నాభిప్రాయం ఉన్నప్పుడు అదే అంటున్నా, అది తప్పని చెప్తాం కానీ మంత్రులు కూడా అట్లనే ఫీల్ అవుతున్నారా? మేము అందుకనే ఒక ప్రజాస్వామ్య వాతావరణాన్ని ఎస్టాబ్లిష్ చేశామని వాగ్దానం చేసినామా లేదా? ఆ ప్రజాస్వామ్య వాతావరణం ప్రజలకే కాదు కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులకు కూడా వర్తిస్తుంది. కానీ దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. లిమిటేషన్ దాటి మనం మాట్లాడితే ఓవరాల్ సిస్టమ్కు నష్టం జరిగేటటువంటి ప్రమాదం ఉన్నప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి పెద్దలు బాధ్యులు ఇంటర్ఫియర్ అవుతారు, మళ్ళీ దాన్ని సరి చేస్తారు. అదే జరుపుకుంటూ వస్తున్నది. ఓకే, చూద్దాం. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ బెల్లయ్య నాయక్ గారు. థ్యాంక్ యూ. ఇది బెల్లయ్య నాయక్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.